గుర్రానికి కిరాయి. ఇది కూడా చందమామ కథే. ఒక గ్రామంలో ఇద్దరు కాపులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరి గురించి ఆ ప్రాంతంలో తెలియని వారు లేరు. వాళ్ళిద్దరిలో ఒకడు అమిత సాధువు, మందబుద్ధి కలవాడు కూడా. కానీ రెండోవాడు మాత్రం జిత్తులు మారి చురుకైనవాడు. వాడెంత తెలివిగలవాడంటే వాడి చేత మోసపోయిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ మోసపోయేవాళ్ళు. మందబుద్ధి చాలా పేదవాడు. వాడికి బండి లేదు, సరే కదా, ఒక కంచరగాడిది కూడా లేదు. ఒకసారి ఏమైందంటే వాడు తాను పండించిన పెండలాన్ని బస్తీకి తీసుకెళ్లేందుకు తన స్నేహితుడైన మరొక కాపు దగ్గరికి వెళ్ళి, రేపు నీ కంచరగాడిదని అరువిస్తావా అని అడిగాడు. వాడు, నా కంచరగాడిదా నిన్న మధ్యాహ్నం అనగా ఎటో పోయింది, ఇంతవరకు కనపడలేదు అన్నాడు స్నేహితుడు. అయితే ఇప్పుడు ఎలా, నేను రేపు నా పెండలాన్ని బస్తీకి తీసుకెళ్దాం అనుకున్నాను అన్నాడు మందబుద్ధి. అప్పుడు స్నేహితుడు అన్నాడు, గ్రామం అవతల చివర ఒకడున్నాడు, వాడు పెద్ద లోబి, వాడి దగ్గర ఒక గుర్రం ఉంది, దాన్ని అరువు తెచ్చుకోమని సలహా ఇచ్చాడు. సరేనని మందబుద్ధి లోబి దగ్గరికి వెళ్ళి, రేపు నీ గుర్రాన్ని అరువిస్తావా అని అడిగాడు. లోబి ఆలోచించి అన్నాడు, గుర్రాన్ని ఇస్తే కిరాయి ఏమిస్తావు అని అడిగాడు. నా దగ్గర డబ్బులు లేవు, ఒకరోజు పనే గనక ఊరికినే ఇస్తావేమో అనుకున్నాను అన్నాడు మందబుద్ధి. ఆహా, అలా వీలు పడదు, నా గుర్రం కిరాయి రోజుకి 15 గుమ్మడికాయలు అన్నాడు లోబి. అవునా, అయితే నా దగ్గర ప్రస్తుతం 5 గుమ్మడికాయలే ఉన్నాయి, మిగిలిన 10 కొన్నాళ్ళు అయితే కానీ ఇవ్వలేను అన్నాడు మందమతి. అప్పుడు లోబి, ఇప్పుడున్న 5 గుమ్మడికాయలు ఇచ్చేయి, మిగిలిన 10 ఇచ్చాక గుర్రాన్ని తీసుకెళ్ళు అన్నాడు. సరేనని మందమతి ఇంటికెళ్ళి తన దగ్గరున్న 5 గుమ్మడికాయలు లోబికి ఇచ్చాడు. ఇది జరిగిన మర్నాడు తెల్లవారుతూనే స్నేహితుడు తన కంచరగాడిదని మందమతి దగ్గరికి తెచ్చి, ఇదిగో నా కంచరగాడిద అర్ధరాత్రి తిరిగి వచ్చింది, నీ సరుకు దీని మీద వేసి బస్తీకి చేర్చుకో అన్నాడు. అప్పుడు మందమతి, అయ్యో నేనా, లోబివాడికి గుర్రాన్ని మాట్లాడుకున్నాను అన్నాడు. నా గాడిద దొరికింది కదా, ఇంక వాడి గుర్రంతో ఏం పని అన్నాడు స్నేహితుడు. మరి వాడికి 5 గుమ్మడికాయలు బయానా కూడా ఇచ్చుకున్నాను, ఇప్పుడు మన గుర్రం వద్దంటే ఆ గుమ్మడికాయలు వాడు తిరిగి ఇవ్వడు అన్నాడు మందమతి. అయ్యో, అయితే పెద్ద చిక్కే వచ్చిందే, ఏం చేద్దాము, ఏమిటి ఉపాయం అన్నాడు స్నేహితుడు. సరిగ్గా ఆ సమయానికి జిత్తులు మారి వచ్చాడు. ఈ సంగతంతా విని, గుర్రం అక్కర్లేదని చెప్పి నీ కాయలు నువ్వు తెచ్చుకో, ఆ లోబి వెదకు భయపడతావేంటి అన్నాడు. అమ్మో, నాకు వాడంటే భయమే అన్నాడు మందమతి. అయితే నా వెంటరా, గుమ్మడికాయలు ఎందుకు ఇవ్వడో చూస్తామని జిత్తులు మారి మందమతిని తీసుకుని బయలుదేరాడు. సరే, ఇదంతా ఏం జరుగుతుందో చూద్దామని స్నేహితుడు కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళాడు. వీళ్ళని చూసి లోబివాడు, ఏం ఇలా వచ్చారు అన్నాడు. అప్పుడు జిత్తులు మారి, గుర్రం కోసం వచ్చాం, ఏది నీ గుర్రం అన్నాడు. అదిగో ఆ కనిపించేదే, అయితే మటుకు మిగిలిన 10 గుమ్మడికాయలు ఇవ్వందే గుర్రాన్ని ఇవ్వను అన్నాడు లోబి. అంత తొందర ఎందుకు, గుర్రం ముందు సరిపోతుందో లేదో చూడని అన్నాడు జిత్తులు మారి. చాలటమేంటి, గుర్రం అన్నాక చాలడం చాలకపోవడం కూడా ఉంటుందా అన్నాడు లోబి. అంతేనా నీకు తెలిసింది, ఇప్పుడు కొలిచి చూస్తాం కదా అంటూ జిత్తులు మారివాడు గుర్రం వీపుని తన జానతో కొలవడం మొదలుపెట్టి మందమతితో అన్నాడు, ఎంత లేదన్నా నీకు 2 జానల చోటు కావాలి, నిన్ను మధ్యలో కూర్చోబెడదాం అనుకుందాం, నాకు జానాబెత్త చాలు, నీ వెనకే కూర్చుంటాను అనుకుందాం, మరి నా భార్య నా వెనక కూర్చోవచ్చు, దానికి 2 జానలు కావాలి, నీ భార్యకి కనీసం 2 జానల పైన బెత్తడి చోటు కావాలి, సరే ఆవిడ్ని ముందు కూర్చోబెడతాం, పోతే పిల్లలకి చోటు చూడాలి, నీ కూతురు చిన్నదే కనుక గుర్రం మెడ మీద కూర్చోవచ్చు, ఇంకా చిన్నోడున్నాడు కదా, దాని ఒళ్ళో కూర్చుంటాడని చెప్పుకుపోతున్నాడు. లోబివాడికి మాటలు వింటుంటే దడ పుట్టుకొచ్చింది. ఆగండి, మీకేమన్నా మతులిపోయాయా ఏంటి, గుర్రం అంతమందిని మోస్తుందా ఎక్కడన్నా అన్నాడు.
ఆ సంగతి గుర్రం చూసుకుంటుంది, అది దాని సమస్య. మా సమస్య అందరం ఈ గుర్రం మీద తీర్థానికి వెళ్ళగలమా లేమా అని అన్నాడు జిత్తులమారి. అయితే మీరంతా ఇప్పుడు నా గుర్రం ఎక్కి తీర్థానికి పోతారు అన్నాడు లోబి. కొంచెం ఇరుకు అవుతుందన్నమాటే కానీ గుర్రం మీద చోటుంది అన్నాడు జిత్తులమారి. ఇంకా నయం, నేను అసలు మీకు నా గుర్రాన్ని కిరాయికి ఇవ్వను అన్నాడు లోబి. మరి మాట అనుకున్నాక వెనక్కి పోకూడదు, ఇది పెద్ద మనిషి లక్షణం కాదు అని. అన్నట్టు మీ అమ్మ మాట మర్చిపోయాం, మరి ఆవిడని ఎక్కడ కూర్చోబెడదాం, మరి కోళ్ళకి మేకలకి చోటేది అన్నాడు జిత్తులమారి నిస్పృహని అభినయిస్తూ. ఇంకా లోబికి వెర్రెత్తిపోయింది. వాడు గట్టిగా అరుస్తూ, నా గుర్రాన్ని చంపుతారా ఏంటి, నేను మీకు గుర్రాన్ని ఇవ్వను అన్నాడు. అప్పుడు జిత్తులమారి, అనుకున్న బేరం వెనక్కు లాగావంటే నిన్ను న్యాయస్థానానికి ఈడుస్తాను, ఏమనుకున్నావో అన్నాడు. మీ 5 గుమ్మడికాయలు మీరు పట్టుకుపోండి, నాకు ఈ బేరం వద్దన్నాడు లోబి. మరి మాట్లాడుకున్నది 15 గుమ్మడికాయలకైతే 5 గుమ్మడికాయలు అంటావేంటి, మోసం అన్నాడు జిత్తులమారి. మరి నాకు మీరు ఇచ్చింది 5 గుమ్మడికాయలే కదా అన్నాడు లోబి. 5 గుమ్మడికాయలకి నువ్వు గుర్రాన్ని ఇచ్చావా ఏంటి, 15 కాయలు ఇస్తేనే కానీ గుర్రాన్ని కిరాయికి ఇవ్వనన్నావు కదా, బేరం మానుకోదలుచుకుంటే నువ్వు 15 గుమ్మడికాయలు ఇవ్వక తప్పదు అన్నాడు జిత్తులమారి. అప్పుడు లోబి గబగబా ఇంట్లోకి పరిగెత్తి 15 గుమ్మడికాయలు తెచ్చి, అబ్బో వీటిని తీసుకుపోండి, మీకు మీ బేరానికి ఒక దండం అన్నాడు. ఇంక వాటిని ముగ్గురు తీసుకుని ఇళ్లకు బయలుదేరారు.